మండే టు 12 వరకు మండే ట్యూస్డే మార్నింగ్ ట్యూస్డే సాక్షి వచ్చిందా మధ్యలో జరిపిన రూట్ వాచ్లో భాగంగా 2 స్కూటర్లు ఒక ఆటో సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు తెలియజేస్తున్నాను. కిషన్ సింగ్ అనే వ్యక్తి స్కూటర్పై 500 ఐడి శాచెట్స్ తీసుకెళ్తూ మాకు గొల్లకిటికి దూద్బౌలి ప్రాంతంలో దొరికిండు. ఇతని దగ్గర 500 ఐడి శాచెట్స్ స్కూటర్ను సీజ్ చేయడం జరిగింది. ఇతను ధూల్పేట్ నుండి భగత్ సింగ్ అనే వ్యక్తి నుండి ఈ ఐడి శాచెట్స్ తీసుకొని పార్వతీనగర్ ఉప్పుగూడలో రుక్మాబాయికి చేరవేస్తుండగా పట్టుకున్నాము. ఇంకొకటి ఆటో నెంబర్ AP 13V8542 అనే ఆటోలో 1600 ఐడి శాచెట్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ రాము అనే వ్యక్తి పట్టుబడ్డాడు. ఇతను ధూల్పేట మచిలీపురాకి చెందిన నాగయ్య నుండి ఈ ఐడి శాచెట్స్ తీసుకొని ఎల్లం అనే వ్యక్తి ఉప్పుగూడలో అతనికి చేరవేయడానికి వెళ్తుండగా పట్టుకున్నాము. ఇతని ఆటోను ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆటో సీజ్ చేయడం జరిగింది. మరియు ఫిరోజ్ ఖాన్, బషీర్ ఖాన్, పుతిలీ బేగం, దౌలత్ సింగ్ అనే వ్యక్తులపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. వీరి దగ్గర 656 ఐడి శాచెట్స్ సీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి స్కూటర్ చంద్రాయనగుట్టలో ఒక స్కూటర్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా 500 ఐడి శాచెట్స్ దొరికినాయి. మొత్తం కేసెస్ 4 కేసులు, పర్సన్స్ 4 అరెస్ట్ చేయడం జరిగింది. 6 అబ్స్కాండింగ్లో ఉన్నట్టు వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం 10 మంది పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక ఆటో 2 స్కూటర్లు సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఐడి శాచెట్స్ 3476 ఐడి శాచెట్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ గణేష్ నిమజ్జనంలో భాగంగా మేము దాడులు తీవ్రతరం చేసినాం. ఎవరు కూడా ఎక్కడ ఐడి శాచెట్స్ అమ్ముతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి వాళ్ళను అరెస్ట్ చేస్తాము. అలాగే సీజర్ కూడా చేస్తాం కాంట్రాబ్యాండ్. కాబట్టి ప్రజలు మాతో సహకరించగలరని మేము మనవి చేస్తాం.